రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలి, అవి లేని వాళ్ళు రాజకీయాల్లోనే ఉండకూడదు అని చెప్పి ఈ మాట అంటున్న మరెవరో కాదు, జగన్మోహన్ రెడ్డి. విలువలు విశ్వసనీయత గురించి ఆయన మాట్లాడవలసిన కారణం ఏంటంటే, విజయసాయి రెడ్డి రాజీనామా గురించి ఆయన మాట్లాడే సందర్భంలో విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు. నిజంగానే విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందంటారా? చాలా దారుణంగా మాట్లాడి విశ్వసనీయకు మారు పేరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇంకా చాలామంది కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. విశ్వాసఘాతకుడు ఎవరైనా ఉన్నారంటే రాజకీయాల్లో అది జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. ముఖ్యంగా ఎందుకంటే చూడండి, మీరు గమనించండి గతంలో ఏం జరిగింది. వాళ్ళమ్మ వైఎస్ఆర్సీపీ పార్టీకి అధ్యక్షురాలు, గౌరవ అధ్యక్షురాలు, ఆమెని ఇక్కడ తాడేపల్లిలో ఒక బహిరంగ సభలో వేదిక మీద ఆమెను పిలిపించి రాజీనామా చేయించాడు. అది విశ్వసనీయత? విశ్వాసఘాతకుడు. అదేవిధంగా ఈయన సంపాదించిన ఆస్తుల కంటే కూడా వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తుల్లో చెల్లి అన్న నందమూరి తారక రామారావు గారు ఆడపిల్లకి ఆస్తిలో సమాన హక్కు తెచ్చాడు. ఈ విశ్వాసఘాతకుడు సొంత చెల్లిని బయటికి పంపించి ఆస్తులు పంపకుండా చేస్తే కోర్టులు దాకా పోయినాయి. ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఆస్తులు పంపడంలో కోర్టులకు వెళ్ళిన ఘనత ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల వాళ్ళ కుటుంబాలకే చెల్లింది ఇప్పటికి. అదేవిధంగా నా కుడి చెయ్యి నేనేం చెబితే అదే నా కుడి చెయ్యి అనే విజయసాయి రెడ్డి కూడా ఇవాళ రాజీనామా చేసి రాజకీయాల సన్యాసం చేసి వ్యవసాయం చేసుకుంటానని బయటికి వెళ్ళి నా చేత అన్ని అబద్ధాలు పలికిచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. ఇది విశ్వాసఘాతకుడు అంటే ఎవరంటే అదే. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే, నిన్న షర్మిల కూడా మాట్లాడుతూ ముఖ్యంగా ఒక తీవ్రమైన వ్యాఖ్య, అసలు ముఖ్యంగా ఎక్కడ వినకూడని వ్యాఖ్య కూడా అన్నారు. సొంత మేనల్లుడు మేనకోడల ఆస్తి కూడా కొట్టేయడానికి చూస్తున్న పరమ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యలను? అసలుకి దౌర్భాగ్యం ఏంటంటే 11 కేసుల్లో ఆర్థిక నేరస్తుడు చెప్పే మాటలు ఇంకా జనం వింటున్నారంటే ఆలోచించాలా. ఈరోజు కూడా వందలాది కోట్ల రూపాయలు అటాచ్ అయిపోయి ఈడీ కూడా రిలీజ్ చేయని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. రెండోది, అతను గతంలో చేసినటువంటి ఇళ్ల స్థలాల్లో అసలు మనుషులు కాళ్ళు చాపుకొని పొనుకోవడానికి కూడా వీలైనటువంటి స్థలాలు ఇచ్చి ఇళ్ళకి ఆయన మాత్రం బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాదులో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్ మనం కనుక చూస్తే మేము చూసాం. అంటే ఆ 2 చోట్లకి వెళ్ళలేదు. ఇది ఎట్టా ఉందంటే రాజకోట కట్టినట్టు చుట్టూరు ఇనుము ఉక్కుతోటి తయారు చేసినటువంటి ఫ్రేమ్స్. ఒక వ్యక్తికి అసలు నాకు తెలిసి అయితే భారతదేశంలో అత్యున్నతమైన సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు. వాళ్ళకంటే కూడా ఈయనకి ఎక్కువ ఉంది, ఇక్కడ 5 రెట్లు ఎక్కువగా. ఎందుకు ఆ విధంగా? ఆ కర్మ ఎందుకు? ఒక భారతదేశంలో ఏ వ్యక్తి అయినా బ్రహ్మాండంగా జీవించవచ్చు. మరి కానీ జైలు కంటే 6 రెట్లు జైలు ఎక్కువలాగా కనిపించింది మాకు లోపల పోవడం. కానీ ఆ బార్కెట్లు, ఆడ ఇనం ఫ్రేములు చూస్తే, ఆ ఇల్లు కనుక చూపిస్తే ఆశ్చర్యపోతారు. అంత దౌర్భాగ్యంగా అతను జీవిస్తున్నామంటే. అసలు ఇంకోటి, విశ్వాసఘాతుడు అని అంటానికి దాస్యం ఏంటంటే, ఒక తల్లి కూడా దగ్గర ఉన్నాయి ఇంట్లో. ఒక కొడుకుని ఈ ప్రపంచంలో ఎక్కడైనా అత్యున్నతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారు, తల్లి పిల్లల మీద ఉంటుంది వాత్సల్యం ఎక్కడైనా సరే. కానీ ఇతని మీద చేదరించుకొని ఉమ్మేసే పరిస్థితి తెచ్చుకున్నాడు ఇతను, ఒక తల్లి. ఆ విధంగా చేశాడు వాళ్ళ కుటుంబాలని. సొంత బాబాయిని చంపితే ఏదో నారాసుర చరిత్ర అని మొత్తం చంద్రబాబు నాయుడు గారికి నెట్టాడు. మొత్తం ఇవాళ కేసు చూసుకుంటే దస్తగిరి చెప్పిన వాంగ్మూలం తీసుకొని దస్తగిరిని తీస్తే ఇతన్ని ఎప్పుడో 3 సార్లు జైల్లో పెట్టాల. అటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడు. అట్లానే కోడికత్తి సీన్ కేసు. ఈ విధంగా అసలు అతని గురించి చెప్పాలంటేనే నిజంగా ప్రజలకి ఇతని మీద ఎంత విరక్తి కలిగిందంటే, ఇటువంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉన్నాడా అనే విధంగా అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఇతన్ని ఎక్కడా కూడా అసలు విశ్వసనీయత పేరు తలవాలంటేనే ఎంతో బాధగా ఉంది ఇతని గురించి. అంటే ఇక్కడ మీరేమో ప్రజలు ఇతన్ని చేదరించుకుంటున్నారని మీరు అంటున్నారు. 8 నెలల్లోనే కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది, ప్రజలందరూ నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు, మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, 30 సంవత్సరాలు మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని, నేను ఏళ్తాను రాష్ట్రాన్ని అంటూ ఆయన చెబుతున్న వ్యాఖ్యలు ఏంటంటారు మరి దీనికి?
ఇప్పుడు ఎవరు దోసిన వాళ్ళు చెబుతాడు, పిచ్చోడి చేతిలో రాయి సామెతలాగా ఉంటుంది. ఎక్కడ 30 ఏళ్ళ అతని జీవితంలో ఒక్కటి వాళ్ళ ఛాలెంజ్ చేసి చెబుతున్నాం. అతని జీవితంలో ఇక ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు కదా. అసెంబ్లీ గడప కూడా దొక్కడేకి ఈసారి ముఖ్యమంత్రి దాపోయారు, అసెంబ్లీ కూడా గడప దొక్కలేడు. దానికి ఛాలెంజ్ చేసి చెబుతా ఉన్నాం కూటమి ప్రభుత్వం. అంటే ఇప్పుడు కూడా రానంటున్నాడు కదా ఆయన. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళరని చెప్పి ఒక విలేకరు అడిగితే నన్నే అడిగేది ఏంది, వెళ్ళి స్పీకర్ని అడగండి అంటున్నారు కదా. ఎలా చూడాలంటారు మరి ఈ వ్యాఖ్యలు? ఈ రాలేక ఇవన్నీ ఏదో ముంత మీద మధ్యలో మీద దొరువు ఇచ్చినట్టు తప్పితే ఏదో ఒకటి మాట్లాడాలా. అతను అవకాశం లేదు, ఛాలెంజ్ చేస్తున్నాం. 11 మంది సభ్యుల్ని రాజీనామాలు చేయమనండి, అసెంబ్లీకి రానోళ్ళు మళ్ళీ ఎవడు గడప దొక్కుతాడో చూద్దాం. 11 మంది ఒక్కసారి ఊకమ్మడిగా అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు చెప్పాడు, ఎవరైతే అసెంబ్లీకి రారో వాళ్ళు రాజీనామా చేస్తే మంచిదని చెప్పాడు. ఈయన అసలు పోరాడుతున్నాడు, భయపడుతున్నాడు. డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అన్నారు. నిజంగానే డిస్క్వాలిఫై చేస్తే గనక జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? అతను ఏం చెబుతాడు తెలుసా, నేను పోటీ చేయనని చెబుతాడు. ఇక డిస్క్వాలిఫై చేసి అతను పోటీ చేయడు, ఎందుకంటే ఓడిపోతాడనే భయం చలి జ్వరం పట్టుకుంటుంది. 100 కాదు 1000% ఓడిపోతాడు. ఈసారి పులివెందుల్లో గెలవటం అసాధ్యం, అతను గ్యారెంటీగా ఓడిపోతాడు. ఎందుకంటే అక్కడ మొన్న గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ ఊర్లో సొంత ఊర్లో 220 ఓట్లు మెజార్టీ వచ్చింది ఎమ్మెల్సీకి. మొన్న కూడా లొట్టబోయి గెలిచినట్టు ఏదో గెలిచాడు. వాళ్ళు అసలు గమ్మత్తు ఏంటంటే ప్రమాణ స్వీకారం డేట్తో సహా ఫిక్స్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 120 సీట్లు తక్కువ రావని ప్రగల్భాల వాళ్ళకి చాలా టీవీలు చేసి చెప్పించాడు. చివరికి ఏమైంది? 11 వచ్చింది. పంగనామాలు పెట్టారు జనం. 11 అంటే పంగనామాలు పెట్టారు. ఈసారి 11 కనుక రాజీనామా ఎట్టాగు రఘురామకృష్ణరాజు త్వరలోని వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేస్తాడు, అనుమానమే లేదు. ఎందుకు లేదంటే బాధ్యత గల వ్యక్తులుగా వీళ్ళు ఏదో చేస్తారని అసెంబ్లీకి పంపించారు. ఏమి రీజన్స్ లేకుండా అసెంబ్లీకి పోకుండా అసలు జీతాలు ఎట్లా తీసుకుంటారు? జీతాలు తీసుకునే హక్కు ఉందా? అసెంబ్లీలో నేననే స్పీకర్ గారిని కూడా మేము ముఖ్యసూటిగానే చెప్తున్నాం. అంటే నేను ఒకటి అడుగుతున్నాను అనుకోవద్దు, ఉద్యోగస్తులు ఉద్యోగాలకు రాకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళు రానటువంటి సెలవు దినాలుగా ప్రకటించి వాళ్ళని జీతాలు ఇవ్వట్లా. ఏం మీకు వర్తించదా? అసెంబ్లీలో వచ్చే శాసనసభ్యులకు వర్తించదా? శాసనసభ కార్యక్రమాలు జరిగే అన్నాలు ఎవరైతే రారో జీతాలు కూడా కట్ చేయాలని మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం పౌరులుగా. ఎందుకంటే ఒక్కోడు 1,50,000 జీతాలు అసెంబ్లీకి రాకుండా ఇళ్ళకాడ కూర్చుంటే ఎందుకు ఇవ్వాలా? ప్రజలకు సేవ చేస్తారని మిమ్మల్ని అసెంబ్లీకి పంపించారు, మీరు అసెంబ్లీలకు పోకుండా ఇళ్ళకాడ తిరిగినప్పుడు ఎందుకు ఇవ్వాలా? ప్రభుత్వంలో పనిచేసి కష్టపడి చేసి ఉదయం 9:30, 10ంటికి ఆఫీసులకు వెళ్ళి సాయంత్రం 5 దాకా రోజుకి నిత్యం 8 గంటలు పనిచేసే ఉద్యోగస్తులకేమో అత్యవసరమై ఏదో సెలవు ఇస్తారు తప్పితే మామూలుగా సెలవు పెడితే మీరు జీతాలు కట్ చేస్తున్నారా? జీతాలు ఇవ్వకుండా. అదే అసెంబ్లీ జరిగేటప్పుడు మీరు అసెంబ్లీకి రండి అంటే రాకుండా మీరు ఏడా మీ ఇష్టం వచ్చినట్టు సకల సౌకర్యాలు చేసుకునే స్టార్ హోటల్స్కి మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే వాళ్ళ జీతాలు కట్ చేయరా? ఇది ముక్తఖండంతో మేము ఖండిస్తున్నాం. చివరిగా ఒక ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలకు ఒక పిలుపు అయితే ఇచ్చారు, కార్యకర్తలకి నాయకులకి. తెగబడండి, మహా అయితే కేసులు పెడతారు, 3 నెలలు లోపల ఉంటారు, బయటకు వస్తారు, మిమ్మల్ని నేను చూసుకుంటా అంటూ ఇచ్చిన పిలుపు ఎలా చూడాలంటారు దీన్ని అసలుకి? అదే చెప్పేది ఏంటంటే సైన్యాధ్యక్షుడు ఎప్పుడు ముందు సైన్యం యుద్ధంలో పాడు, జనాన్ని పిచ్చోళ్ళని చేసి సైనికులు పంపిస్తూ ఉంటాడు. ముందు ఇతను పోతే ఇతను 2 కేసులు ఉన్నాయి, కోడికత్తి సీన్లో ఆ కేసులో అటెండ్ కమ్మన్నాడు ముందు. వాళ్ళ కార్యకర్తలు కూడా ఏం చెప్పాలంటే, అయ్యా ఏముంది 4 నెలలు జైలు ఉంటావు, 16 నెలలు గతంలో ఉండవు, ఇంకో 2 ఏళ్ళు ఉంటావు, కోడికత్తి సీన్లో కేసులో అటెండ్గా. ఆ లాయర్ గారు పదే మొట్టుకుంటున్నాడు, ఒక్కసారి రాయా నువ్వు స్వాగతం పలుకుతామని. కోర్టు కూడా పోట్ల. ఎందుకని అంటారు? అదే పోతే లోపల పోతాడు, బెయిల్ రద్దయింది. చెప్పేది దొంగల పనులు, అబద్ధాలు కదా. వాళ్ళు ఒక ఎస్సీలు అయ్యిండి ఇన్ని రోజులు ఆయన జైల్లో పెట్టాడు అతన్ని, శ్రీనివాస్ అని అతన్ని. చాలా దారుణం. రెండోది 11 కేసులు ఉన్నాయి, ఆ కేసుల్లో కూడా అటెండ్ కావట్లా. ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నా అంటే ఈయన ఎరగబెడతాడు, ఘనకార్యం సాధిస్తాడు, ముఖ్యమంత్రిగా విపరీతమైన బిజీగా ఉన్నాడని ఆ కాలంలో కేసులకు అటెండ్ కాల. శుక్రవారం తప్పించుకొని బయట తిరిగాడు. ఇవాళ ఏముంది? ఇప్పుడు లండన్ పోయి ఇచ్చాడు, బెంగళూరు 6 సార్లు పోయి ఇచ్చాడు, వీటికి పోతున్నాడు కానీ కోర్టుకి అటెండ్ కావట్లా. కోర్టులు కూడా ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే, నేను కోర్టులను తప్పు పట్టట్లేదు, కొంచెం వాళ్ళ మీద కూడా కొంచెం సన్నగిలుతా ఉంది. అంటే ఎందుకు ఇటువంటి వాళ్ళని వాళ్ళు వారెంటీ జారీ చేసి
అటెండ్ కమ్మట్లేదు. సమన్స్ ఇస్తామన్నారు చాలామందికి. చెక్ ఇష్యూ చేసి ఏదో ఇబ్బంది పడి వాడు కోర్టుకి అటెండ్ కాకపోతే 3 సార్లు రాకపోతే 4వసారి అరెస్ట్ వారెంట్ ఇచ్చి తీసుకొచ్చి లోపలేయండి అన్నారు. 11 కేసుల్లో భారతదేశంలోనే అత్యంత కరుడుగట్టిన ఆర్థిక నేరస్తుడికి ఇన్ని రోజులు బట్టి సుమారుగా నాకు తెలిసి అయితే 10 సంవత్సరాల పైగా, 9 నుంచి 10 సంవత్సరాల పైనే కోర్టుకి శుక్రవారాల్లో అటెండ్ కాకపోతే ఈ రోజు వరకు మరి ఏం జరుగుతుందనేది జనానికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. కాబట్టి వీటిని జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలో ఇక ఆంధ్రప్రదేశ్లో ఎవడు వినేవాళ్ళు లేడు, వాళ్ళ కార్యకర్తలు కూడా వినేవాళ్ళు లేరు. ఇవాళ మున్సిపల్ జరిగినటువంటి వైస్ చైర్మన్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, చాలామంది వద్దని కాళ్ళతోటి తన్ని ఈ కూటమి ప్రభుత్వంలో చేరారు. కూటమి ప్రభుత్వం కనుక డోర్లు కనుక తీస్తే మొత్తం వరదలై పారుతారు. కానీ మేము ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలోకి రావాలి అంటే సహృదులై ఉండాలా, పార్టీకి డెడికేట్గా పనిచేసే వాళ్ళు ఉండాలా, అక్కడ రాజీనామాలు చేయాలా, ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవట్లా. మంచి వ్యక్తులు లేరంటలా, వైఎస్ఆర్సీపీలో కూడా మంచి వ్యక్తులు ఉన్నారు. ఫిల్టర్ చేసి మంచి వాళ్ళని త్వరలోనే అందరికీ స్వాగతం పలుకుతామని మా అధ్యక్షులు వారు చెప్పారు. అందరూ కూడా చెప్పడం జరిగింది.